హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి ఒక కెరీర్ గ్యాప్ పర్సన్స్ కోసం అయితే చెప్తున్నాను. సో నేను ఈరోజు చెప్పే ఒక స్టోరీ అనమాట. అతను ఎలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వలేదు, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు, తనకి డైరెక్ట్గా జాబ్ వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేసి చెప్తాను. ఫస్ట్లీ తనైతే 2022 పాస్డ్ అవుట్. ఈ మంత్ ప్లేస్ అయ్యారు. ఓకే, తన పేరు వచ్చేసేసి సురేష్. తనైతే ఈ మంత్ ప్లేస్ అయ్యారు. తనకేంటి అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ 2022లో తను ఎంసీఏ చేశాడు, బట్ ఎలాంటి కంపెనీస్లో ప్లేస్ అవ్వలేదు. 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉన్నారు బికాస్ ఆఫ్ యావరేజ్ స్కిల్స్. తనకి అంత గొప్పగా నాలెడ్జ్ అయితే లేదు. యావరేజ్ స్కిల్స్, చాలా థియరటికల్ పార్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండేది, కానీ ప్రాక్టికల్ పార్ట్ మీద చాలా తక్కువ ఉండేది. అండ్ ఎందుకు వేరే కంపెనీస్లో ప్లేస్ అవ్వలేదంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు మెయిన్లీ తన కమ్యూనికేషన్ ప్రాబ్లం అండ్ ఎలాంటి నాన్ ఐటీస్లో కూడా ప్లేస్ అవ్వలేదు. తను రీసెంట్గానే ఒక ఐటీ కంపెనీలో వచ్చింది. ప్యాకేజ్ వచ్చేసి 15,000 తన ప్యాకేజ్. అంటే 25K అయితే హ్యాండ్కి 15K మాత్రమే వస్తుంది. బట్ తను ఎలా జాబ్ తెచ్చుకున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ కెరీర్ గ్యాప్. ఓకే, ఇంత కెరీర్ గ్యాప్ ఉన్న తర్వాత తను ఎలా తెచ్చుకున్నారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తను వచ్చేసేసి ఇంత కెరీర్ గ్యాప్ ఉంది కదా, స్కిల్స్ ఇంపార్టెంట్ అనేసి ఫస్ట్ నాన్ ఐటీ ట్రై చేశాడు. ఎలాగో జాబ్ రావట్లేదని. అటు సైడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు, కానీ తను ఒక తెలుగు మీడియం స్టూడెంట్. దానివల్ల ఏంటంటే తనకి అంత నాలెడ్జ్ వచ్చేది కాదనమాట ఈ పర్సన్కి. అండ్ కమ్యూనికేషన్ చాలా చాలా తక్కువ. అతను ఎవరో కాదు, మాకు తెలిసిన పర్సనే. అండ్ ఇప్పుడు 15,000 ప్యాకేజ్తో ప్లేస్ అయ్యారు. ఓకే, 15,000 ఇన్ హ్యాండ్కి వస్తుంది. చాలా తక్కువ శాలరీ అని మీరు అనుకోవచ్చు ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్. బట్ ఒక్క 1 ఇయర్ చేస్తే తనకి 4 LP అవుతుంది, తర్వాత 6 LP అవుతుంది, తర్వాత 8 అవుతుంది, తర్వాత ఇంటూ 2, తర్వాత 10 అవుతుంది. జస్ట్ నేను ఇంటూ 2తోనే వేస్తున్నా. ఓకే, ఇంటూ 2తో కాకుండా ఇంటూ 4 వేస్తే ఇంకా మంచి ప్యాకేజ్ వస్తుంది. 1 ఇయర్ కష్టపడాలి అంతే. తనైతే 2022, 2023 నార్మల్గానే అన్ని జాబ్స్కి అప్లై చేసేవాడు. సాఫ్ట్వేర్ ఫస్ట్ జావా నేర్చుకున్నాడు. జావాలో అయితే తనకి రాలేదు. అయితే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. పేరైతే రివీల్ చేయట్లేదు, బట్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. 100% గ్యారెంటీ జాబ్ ఇప్పిస్తామన్నారు. అండ్ నో, వాళ్ళ నుంచి కోచింగ్ అయిపోయాక ఎటువంటిది లేదనమాట. ప్లేస్మెంట్ అయితే ఇప్పలేదు, ఎటువంటి ఇంటర్వ్యూస్కి అయితే సెండ్ చేయలేదు. అది తీసుకునేది కూడా 2023, 2024 వరకు ఆ ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. 1 ఇయర్ తర్వాత ఎంత లేదన్నా 70K లాస్ అయిపోయాడు మొత్తం ఆ కోచింగ్లోనే. కానీ అక్కడ నుంచి ఎలాంటి జాబ్ రాలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. హాస్టల్స్కి, ఫీజెస్కి అమీర్పేట్లో తీసుకున్నాడు అనమాట మొత్తం అయితే. బట్ ఎలాంటి జాబ్ అయితే రాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఇంట్లో ప్రెషర్ వల్ల నాన్ ఐటీ సైడ్ వెళ్ళడానికి చూశాడనమాట. బట్ నాన్ ఐటీ సైడ్ తనకి కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాడంటే ఫస్ట్ రెజ్యూమేలో ఏం చేశాడంటే 2024 నుంచి తన కెరీర్ స్టార్ట్ చేయడమే అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. 2024 to 2025 1 ఇయర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఫుల్ స్టాక్ నాలెడ్జ్. ఓకే, HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్. ఓకే, అండ్ యాంగులర్ మీద కూడా నేర్చుకున్నాడు, Vue.js కూడా నేర్చుకున్నాడు. ఓకే, ఈ 6 స్కిల్స్ తన దగ్గర పెట్టుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యాకెండ్ మీద ఫోకస్ చేశాడు. బ్యాకెండ్ మీద ఫోకస్ చేసి Node.js, MongoDB 2 నేర్చుకున్నాడు. Node.js, MongoDB నేర్చుకొని ఫుల్ స్టాక్ నాలెడ్జ్ అయితే గ్రిప్ తెచ్చుకున్నాడు. తర్వాత సేమ్ మనం చెప్పినట్లే లింక్డ్ఇన్లో అప్లై చేయడం, నౌకరీలో అప్లై చేయడం అలా చేశాడు. కానీ తనకి చాలా కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల ఎక్కడ కాల్స్ రాలేదనమాట. అప్పుడు ఏం చేశాడంటే నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎవరైతే ప్లేస్ అయ్యారో, తను మా బ్యాచ్ స్టూడెంటే కాబట్టి తను వచ్చేసేసి ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళని అందరి కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. ఓకే, ఓన్లీ స్టూడెంట్సే, మా బ్యాచ్లో ఉండే వాళ్ళని. ఓకే, అందరినీ కాంటాక్ట్స్లో పెట్టుకొని ఒక్కొక్కరిని అడగడం స్టార్ట్ చేశాడు. ఓకే, వితౌట్ ఎనీ హెసిటేషన్, ఎక్కడైనా జాబ్స్ ఉన్నాయారా చెప్పండి, నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, చిన్న జాబ్ అయినా నేను చేస్తాను అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఎంత ఉంటే అలా చెప్పుకుంటారు ఇన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ తర్వాత.
ఓకే. అలా చెప్పడం స్టార్ట్ చేశాడు. అలా ఒక్కొక్కరికి తన రెజ్యూమే అనేది షేర్ అయింది. ఓకే. అలా ఒక్కొక్కరికి తన రెజ్యూమే షేర్ అయ్యి లాస్ట్‌లో ఒక పర్సన్ ఉన్నాడు. సునీల్ యాదవ్ అనేసేసి. ఓకే. ఆ పర్సన్ ఏంటంటే వేరే పర్సన్ రిఫరల్ ఇచ్చాడు ఒక స్టార్టప్ కంపెనీకి. ఓకే. అది చాలా చిన్న కంపెనీ 2021లో ఏమో స్టార్ట్ అయింది. ఓకే. 2021లో ఏమో స్టార్ట్ అయింది ఆ కంపెనీ. చాలా చిన్న కంపెనీ. అందులో ఉన్న ఎంప్లాయీస్ అయితే 42 ఎంప్లాయీస్ అనుకుంటా మొత్తము. ఐటీ పీపుల్ చాలా తక్కువ. దట్ ఈస్ రీసెంట్గా వచ్చినది కాబట్టి 20 ఎంతో మంది ఉన్నారని చెప్పారు. అయితే బడ్జెట్ అయితే చాలా లో అన్నారు. ఓకే. తను ఆ ఇంటర్వ్యూ వాకిన్ డ్రైవ్ జరుగుతుంది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ Node.js డెవలపర్కి జరుగుతుంది. ఓకే. సిస్టమ్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళాడు. వాళ్ళకి బ్యారియర్స్ లేవు, కెరీర్ గ్యాప్ బ్యారియర్స్ లేవు. అంటే ఏంటంటే ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా ఓకే, బట్ ఏంటంటే స్కిల్స్ కావాలి అంతే. ఓకే. తను Node.js MongoDB మీద 4-5 ప్రాజెక్ట్స్ చేశాడు. ఓకే. రియల్ టైమ్ వరల్డ్లో ఎలా చేస్తారో అలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాడు. ఒకటైతే 3D ప్రాజెక్ట్ బిల్డ్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకొనే తనకి జాబ్ ఇచ్చారు. చెప్తే మీరు లక్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ తనకైతే ఏ ఇంటర్వ్యూ జరగలేదు ఆ కంపెనీలో. వెళ్ళాడు, సిస్టమ్ ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా నార్మల్గా, ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో టెక్నికల్ రౌండ్ వస్తుంది కదా, టెక్నికల్ రౌండ్లో తన ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ అడిగాడు. ఓకే. ఆ రెజ్యూమేలో పెట్టిన ప్రాజెక్ట్ కొత్తగా ఉంది అనేసి 3D ప్రాజెక్ట్ గురించి అడిగారు. ఓకే. ఈ 3D ప్రాజెక్ట్ని రన్ చేసి చూపించమన్నారు. సిస్టమ్ కూడా తీసుకెళ్ళాడు కాబట్టి రన్ చేసి చూపించాక హీ ప్లేస్డ్. ఓకే. ఈ 6 months వరకే తనకు ఆ 15,000 కూడా మళ్ళీ పెంచుతారు కూడా. సో ఏంటంటే తనని వితౌట్ ఎనీ నార్మల్ థింగ్స్, అంటే ఎలాంటి థింగ్స్ అడగకుండా ఫ్రెషర్గా జాయిన్ అవుతారా అనేసి అడిగారు. ఎస్ సార్ జాయిన్ అవుతానని చెప్పాడు. మీకు ఇంతవరకు ఎందుకు జాబ్ రాలేదంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐ వర్క్డ్ యాజ్ ఇన్ నాన్ ఐటీ బట్ ఐ డిడెంట్ గెట్ ఎనీ జాబ్స్ అని చెప్పాడు. మళ్ళీ తెలుగు మీడియంలో చదివాను ఇదంతా చెప్పాడు. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్ అని చెప్పాడు. అండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని చూపించాడు. ఆ ప్రాజెక్ట్ చూసి ఆ కంపెనీ వాళ్ళు ప్లేస్ చేసుకున్నారు. ఇంకే క్వశ్చన్స్ అడగలేదు, కనీసం కోడ్ రాయమని కూడా అడగలేదు. ఒక్క కోడ్ అడిగారు అనుకుంటా, ఒక్క కోడ్ రాసి చూపించాడు అంతే. ఇంకా ఆ తర్వాత తనని ఏం అడగలేదు. 42 ఎంప్లాయీస్ ఉన్న ఒక కంపెనీ, ఐటీ పీపుల్. ఓకే. హెల్త్ కేర్ ఉంది, మళ్ళీ సేల్స్ ఉన్నాయి, మార్కెటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఐటీలో 42 పీపుల్. ఓకే. ఐటీలో 40 పీపుల్ ఉన్న ఆ కంపెనీలో తను ప్లేస్ అయ్యాడనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కెరీర్ గ్యాప్ పర్సన్ ఎలా ప్లేస్ అయ్యాడన్నది ఇక్కడ అర్థమైంది. తనకి 15,000 ప్యాకేజే ఇన్ హ్యాండ్, బట్ ఫ్యూచర్ తన కెరీర్ ఫోకస్ చేస్తే బీటెక్ ఎంసీఏ ఉంది, 15 LPA ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కెరీర్ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ త్రూ నెక్స్ట్ కంపెనీస్కి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాడు. ఓకే. ఎక్కడ ఇంకా నాన్ స్టాప్. అవునా. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది, చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్లీ ఇతను చేసింది ఏంటి, బ్యారియర్. ఏం బ్యారియర్? కెరీర్ గ్యాప్ పర్సన్స్ ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్ అని ఉంటాయి కదా, ఆ కంపెనీస్ని టార్గెట్ చేశాడు. ఓకే. ఫస్ట్ వన్. అవునా. 0 to 2 years అనే కంపెనీకి టార్గెట్ చేయలేదు, 2 years ప్లస్ ఉన్న కంపెనీస్కి టార్గెట్ చేయలేదు. ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేస్తారో, లేదా అసలు ఇయరే మెన్షన్ చేయలేదో అలాంటి కంపెనీస్ని టార్గెట్ చేశాడు. సెకండ్ థింగ్ ఏంటంటే నెట్వర్కింగ్ని టార్గెట్ చేశాడు. నెట్వర్కింగ్ టార్గెట్ ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న మన తోటి స్నేహితులు, అంటే తోటి ఫ్రెండ్స్లో ఎవరైనా రిఫరల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారేమో అనేసి టార్గెట్ చేశాడు. తనకి తెలుసు ఎంఎన్సీలో జాబ్ రాదనేసి. ఎంఎన్సీలో ఉన్న వాళ్ళని ఎవరిని అడగలేదు. ఓన్లీ చిన్న కంపెనీస్లో పనిచేసే వాళ్ళని, రీసెంట్గా స్టార్ట్ అయిన కంపెనీస్లో పనిచేసే వాళ్ళని మాత్రమే రిఫరల్ అడిగాడు. ఓకే. ఈ రిఫరల్ వచ్చిన తర్వాత తనకి ఒక బూస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్స్. ఈ రిఫరల్ తీసుకొని డైరెక్ట్ కంపెనీకి విత్ సిస్టమ్తో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల హీ గాట్ వెరీ గుడ్ లక్ దట్ హీ గాట్ ఏ జాబ్ ఆఫ్టర్ 4 years ఆఫ్ కెరీర్ గ్యాప్. దగ్గరగా తనకు 4 years కెరీర్ గ్యాప్ ఉంది. 4 years కెరీర్ గ్యాప్ ఉంటే డైరెక్ట్గా అయితే జాబ్ రాదు. ఫస్ట్లీ మీరు చూసుకోవాల్సింది ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్నది, తర్వాత వచ్చేసేసి రిఫరల్, నెట్వర్కింగ్, స్కిల్స్ ఈజ్ ద మెయిన్ టార్గెటింగ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెట్వర్కింగ్ తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్స్ త్రూ రిఫరల్ తీసుకున్నాడు. ప్రాజెక్ట్స్ అయితే కీ రోల్ ఫర్ హిస్ సక్సెస్. ఓకే.
ఇలా చేయడం వల్ల తన కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా 4 years కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా హీ గాట్ ప్లేస్డ్ ఇన్ వన్ కంపెనీ. ఓకే, తనకి ఇంకా ఆఫర్ లెటర్ అంటే ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి కంపెనీ నేమ్ కానీ అలాంటివి మేమేమి రివీల్ చేయట్లేదు. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ కూడా. కానీ తన స్టోరీ అనేది ఇన్స్పైరింగ్. ఓకే, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 70,000 లాస్ చేసుకొని అండ్ హాస్టల్స్ చుట్టూ తిరిగి అమీర్పేట్ చుట్టూ తిరిగి చాలా కంపెనీస్కి వాకిన్స్ ఇచ్చి అన్నీ అయిపోయి లాస్ట్లో ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నాడు. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఓకే, ఇది మీకు ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే టేక్ దిస్ యాజ్ ఎ నోట్. కెరీర్ గ్యాప్ పర్సన్స్కి ఇంకా జాబ్స్ వస్తున్నాయి, ఇంకా ఐటీలో ప్లేస్ అవుతారు విత్ యువర్ గుడ్ స్కిల్స్. టార్గెట్ సమ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్. ఓకే, ఇలా చేయండి. డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, that's all about the video and please subscribe to our channel for more videos. Thank you and bye.